ఆధ్వర్యంలో పనిచేస్తున్న వన్ స్టాప్ సెంటర్లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నాను. నా పేరు కోళ్ళ యజ్ఞమ్మ. అసలు వన్ స్టాప్ సెంటర్ అంటే ఏంటంటే ఆపదలో ఉన్న అన్ని రకాల మహిళలకు సేవలు అందించడం ముఖ్య ఉద్దేశం. ఇక్కడ వన్ స్టాప్ సెంటర్ ఎందుకన్నామంటే ఒకే దగ్గర అన్ని రకాల సేవలు లభిస్తాయి. ఎవరైనా బాధిత మహిళలు మా దగ్గరికి వచ్చినప్పుడు తనకు గాయపరంగా వస్తే తనకు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మెడికల్ ఎయిడ్ అనేది చేయిస్తాము. తర్వాత తను మానసికంగా ఏమైనా కృంగిపోతే తనకి మనం ఏంటంటే మన దగ్గర కౌన్సిలర్ ఉంటారు. అలాగే తనకి ఏమైనా న్యాయపరంగా సలహాలు ఏమైనా కావాలంటే వాళ్ళకి లీగల్ ఎయిడ్ కూడా చేయిస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాధిత మహిళ భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. గొడవ పడటం వల్ల తన ఇంట్లో నుంచి గింటేసేపాయి. తనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. అర్ధరాత్రి పంపించారు. అప్పుడు ఏం చేయాలంటే తను మాకు వన్ స్టాప్ సెంటర్కి వచ్చి విజిట్ చేసినా సరే 181 నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్, ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 181 నెంబర్కి కాల్ చేసినా మేము ఇమీడియట్గా తను రెస్క్యూ చేసుకొని మా దగ్గర వస్తాం. తనకి తాత్కాలికంగా మా 5 రోజులు వసతి కూడా కల్పిస్తామన్నమాట. తర్వాత ఫర్దర్గా తన ఫ్యామిలీతో ఉంటాను అన్నారనుకోండి, ఫ్యామిలీకి లేదు నేను ఇంటికి వెళ్ళలేని పక్షంలో మేము ఏదైనా ఒక గృహలో అంటే ఇది ఒక ఆశ్రమంలో తనని పెట్టేస్తాం. అది చేస్తామన్నమాట. ఇక్కడ ఏంటంటే అన్ని రకాల సేవలు అనేవి ఇప్పుడు మెడికల్ ఫెసిలిటేషన్ ఆఫీసర్ ఉంటారు, నెక్స్ట్ ఏంటంటే లీగల్ ఎయిడ్ ఉంటారు, కౌన్సిలర్ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే ఆ బాధిత మహిళలు ఒకే దగ్గర తనకి సమస్య పరిష్కారం అయిపోవాలి. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. ఇప్పుడు తనకి ఏదైనా లీగల్గా ఏమైనా చేయాలనుకో మా దగ్గర లీగల్ ఎయిడ్ ఉంటారు. తన రిపోర్ట్ అనేది చేసి మేము కోర్టుకి తన ఫైల్ చేయిస్తాం. తను అస్తమాన కోర్టుకి తిరగకుండా మా లాయర్ తన కేసు ఎక్కడి వరకు వచ్చింది అంటే ఆ సమస్య పరిష్కారం అయిందా లేదని మేమే ఫాలోఅప్ చేసి తనకి ఎప్పటికప్పుడు ఇంటిమేట్ చేయిస్తూ ఉంటామని. ఇది అనేది ఓన్లీ మహిళలు అన్ని రకాల ఏజ్తో సంబంధం లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ మేము ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ అనేది ఇస్తాము. ఇది మనకి ఎక్కడుందంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పాడేరులో ఉంది. ఒకవేళ మీరు వచ్చి విజిట్ చేసినా పర్వాలేదు. మీరు రాలేని పక్షంలో 181 నెంబర్కి కాల్ చేసినా వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేస్తారు. ఇమీడియట్గా మేము వాళ్ళని వచ్చి రెస్క్యూ చేయిస్తాము. ఇంకొకటి ఏంటంటే గృహహింసకి శారీరకంగా ఒక కుటుంబంలో శారీరకంగా మానసికంగా వేధింపులు గురి చేస్తూ ఉంటారు. తాగేసి వచ్చి కొట్టడము అలాంటి వాళ్ళకి కూడా మేము కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉంటాము. నెక్స్ట్ చిన్న పిల్లలకి అత్యాచారాలు చేస్తారు చాలామంది. అంటే 18 సంవత్సరాల పిల్లలకి అత్యాచారానికి గురైన వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్గా మాకు చెప్తే మేము వాళ్ళని రెస్క్యూ చేసి మా దగ్గర ఒక పోలీస్ ఆఫీసర్కి మేము ఇన్ఫామ్ చేసి అసలు ఏం జరిగిందని స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేసుకొని తనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేయించి ఫర్దర్గా కోర్టులో మేము వేసి అబ్బాయికి శిక్ష పడిందా లేదా అంతవరకు మేము చూసి గవర్నమెంట్ తరఫున తనకి కొంత ఆర్థిక సహాయం కూడా ఇస్తాము. ఇంకొకటి ఏంటంటే వరి కట్ల కోసం వేధింపులు చాలామంది వేధిస్తున్నారు. ఇంకా కట్టం తీసుకురావాలని వేధిస్తే అలాంటి వాళ్ళకి కూడా మేము ఫైల్ చేయిస్తాము. యాసిడ్ దాడులకు చాలామంది గురి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మేము రెస్క్యూ చేస్తాం. అక్రమ రవాణా అంటే ఏంటంటే ఇక్కడ ఈ దేశం నుంచి వేరే దేశానికి అక్రమంగా రవాణా చేయించి వాళ్ళు ఏం చేస్తారు వెట్టి చాకరీ వాళ్ళు చేయించి అలాంటి వాళ్ళని కూడా మీరు రెస్క్యూ చేపిస్తామని. ఇది ఏంటంటే ఓన్లీ ఆడవాళ్ళకి సంబంధించి మాత్రమే వన్ స్టాప్ సెంటర్ అనేది చేస్తాం.